Cancer Healer Center, a new beginning. వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం. అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు. నేడు రాజ్యసభ ముందుకు వక్ఫ్ బిల్లు. వక్ఫ్ సవరణ బిల్లుపై ఓవైసీ ఆగ్రహం. ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపణ. లోక్సభలో బిల్లు పేపర్లు చించివేసి నిరసన. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు. మైనార్టీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న ఎంపీ కృష్ణప్రసాద్. బిల్లును వ్యతిరేకించిన వైసీపీ. ఢిల్లీలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ. విద్యార్థులను విపక్షాలు తప్పుదో పట్టిస్తున్నాయి. భూమిని ఐటీ హబ్, నాలెడ్జ్ పార్క్ కోసం వాడుతాం. లక్షల మందికి ఉపాధి దొరుకుతుందన్న భట్టి. నేడు ఏపీ కేబినెట్ భేటీ. అమరావతితో పాటు కీలక అంశాలపై చర్చ. పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం. ఏపీ సీఎంతో ఇవాళ సింగపూర్ టీం భేటీ. రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యంపై చర్చ. ఇప్పటికే కోర్ క్యాపిటల్ నిర్మాణాల పరిశీలన. రాజధాని రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు. సిఆర్టీఏ కార్యాలయం నేడు ఈ లాటరీ. 194 మందికి 502 ప్లాట్ల కేటాయింపు. టీటీడీ సర్వీసుల్లో 100% మార్పు రావాలి. మంచి సేవలు అందితేనే ప్రభుత్వానికి పేరు. 50 ఏళ్ల అవసరాల్ని దృష్టిలో పెట్టుకోవాలన్న సీఎం. మైనింగ్ కేసులో కాకానికి 3వ నోటీసులు. నేడు విచారణకు హాజరు కావాలన్న పోలీసులు. మాజీ మంత్రి హాజరుపై కొనసాగుతున్న ఉత్కంఠ. కదిరి మున్సిపాలిటీలో అవిశ్వాస సెగ. 26 మంది కౌన్సిలర్ల సంతకాలు. ఎమ్మెల్యేలతో కలిసి కలెక్టర్కి నోటీసు. గంచగచ్చిబౌలి భూములపై నేడు హైకోర్టులో విచారణ. నిన్న ముగిసిన వాదనలు. ఉన్నత న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఆసక్తి. ఈ నెల 30 వరకు ఎల్ఆర్ఎస్ గడువు. 25% ఫీ రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు. పెండింగ్ ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు గ్రీన్ సిగ్నల్. జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ గా అభివృద్ధి. టెర్మినల్, మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు. మేడ్చల్ జిల్లాలో అధికారుల తనిఖీలు. నిబంధనలు పాటించని వెల్ విషర్ ఆసుపత్రికి జరిమానా. 60 రోజుల పాటు రిజిస్ట్రేషన్ రద్దు. జర్మన్ యువతిపై లైంగిక దాడి కేసు. నిందితుడు అస్లాంను అరెస్ట్ చేసిన పోలీసులు. గతంలోనూ రేప్ కేసులో జైలుకు వెళ్లినట్లు గుర్తింపు. నేడు థాయిలాండ్ పర్యటనకు మోదీ. బ్యాంకాక్ లో బిమ్స్టెక్ సదస్సుకు హాజరు. పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు. హ్యాట్రిక్ పై కన్నేసిన ఆర్సీబీకి షాక్. బెంగళూరుపై 8 వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపు. 170 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదించిన టైటన్స్. Cancer Healer Center, a new beginning.